స్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 35 కంపెనీలు అనుమతి పొందాయన్నారు. పారిశ్రామిక విధానంపై విదేశాల్లో అవగాహన కల్పించేందుకు చైనా టూర్ తర్వాత సీఎం కేసీఆర్ జపాన్, కొరియా దేశాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. గచ్చిబౌలిలోని హిటాచీ సొల్యూషన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్ తెలంగాణ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కంపెనీతో ఒప్పందం కుదిరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తూ ఉంది. జూన్ 12 తారీఖు నాడు ఈ విధానాన్ని మనం విడుదల చేసిన తర్వాత పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే ఒక 35 కంపెనీలు 35 organizations have applied and we've given them clearances at an average rate of 12 days. We have truly functional single window. If I have to put it in our Honorable Chief Minister's words, this is a single window without grills. This is a single window behind which there are no multiple windows. This is a true single window and it is already functional. It's not on a piece of paper. It's not merely a piece of legislation that has been enacted. More than 35 organizations have been given permissions. అదే రకంగా ఇంకొక 17 వెంటనే ఇప్పుడు అనుమతుల కోసం కూడా తయారై సిద్ధంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంకో 17 అనుమతులు కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. మొత్తంగా దాదాపు ఒక 5,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులను కేవలం జూన్ 12 నుంచి ఇప్పటి వరకు అంటే 2.5 నెలల కాలంలో మరి ఈ తెలంగాణ పారిశ్రామిక విధానం ఇప్పటికే మనం అట్రాక్ట్ చేయగలిగాం. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యటనల ద్వారా హిటాచీ కూడా చాలా సంతోషం ఏంటంటే మొత్తం భారతదేశంలో హైదరాబాద్ నే ప్రధాన కేంద్రంగా వారు కూడా హిటాచీ సొల్యూషన్స్ కూడా ఎంచుకున్నారు. చాలా సంతోషం. హిటాచీ అనే సంస్థ వారు బహుముఖంగా పనిచేస్తా ఉన్నారు. దే ఆర్ మల్టీ ఫెసెటెడ్ ఆర్గనైజేషన్. సెప్టెంబర్ 2న స్టేట్ కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, ఎక్సైజ్ పాలసీ, చీప్ లిక్కర్ వ్యవహారంపై చర్చించనున్నారు మంత్రులు. గ్రామజ్యోతి పథకం అమలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సీఎం విదేశీ పర్యటనపై కూడా కేబినెట్లో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు అనుమతులు పొందిన కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా చర్చించనుంది కేబినెట్. వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, డిజైనింగ్ మార్పు, వాటర్ గ్రిడ్ టెండర్లు, మిషన్ కాకతీయ సెకండ్ ఫేజ్ అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది.